నల్గొండ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులకు ఉద్యోగాలు లేవు, మున్సిపాలిటీలో పక్షపాత పాలన సాగుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. నీళ్ల ట్యాంకులో ఎరుకలు పడినా పట్టించుకొని నిర్లక్ష్యపు పాలన ఇదంటూ కాంగ్రెస్ సర్కార్ నిలదీశారు. నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని బీజేపీ మండిపడుతోంది. ముఖ్యంగా ఇటీవల నీటి ట్యాంకుల్లో కలుషితం జరిగిన ఘటనను గుర్తు చేస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని వర్షిత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. టన్నెల్లో ప్రమాదాలు జరిగి శవాలు పడినా వాటిని బయటకు తీయలేని అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఇది పాలన కాదు, ప్రజల జీవితాలతో చెలగాటమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామని, హిందువుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. ఈ రోజు మున్సిపాలిటీలో మీరు చూస్తూ ఉంటే హిందువులకు ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా కూడా ఇతర మతస్థులనే ప్రోత్సహిస్తూ హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆనాడు పాత బస్తీలో చూసినాం ఏ రకంగా శవాలు పడిపోయినటువంటి నీళ్లు మనకు తాగించారు. ఎస్ఎల్బీసీ ఈ రోజు కూడా ఎందుకు ఆ కోకాపేట ఉన్న ధరలు ఉన్నాయి, ఎందుకు హైదరాబాద్ చుట్టుపక్కలలో మరో పెద్ద జిల్లాల్లో ఎందుకు భూములు ఉన్నాయి, ఎందుకు మన నల్గొండలో ఇప్పటికీ కూడా మన భూముల ధరలు లేవు. మన 4 ఎకరాలు 5 ఎకరాలు అమ్ముకున్నా తిండికి వెళ్ళినటువంటి పరిస్థితి. మనకి ఇరిగేషన్ లేదు, వాటర్ ప్రాబ్లం. ఎస్ఎల్బీసీ ప్రారంభించినారు వెంకటరెడ్డి గారు. ఎక్కడా కూడా ఒక చదువు రానటువంటి మంత్రి, ఒక ప్రణాళిక లేనటువంటి మంత్రి, ఆలోచన లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా ఎస్ఎల్బీసీలో శవాలు పడిపోతే కూడా 8 మంది చనిపోతే కూడా కనీసం శవాలను కూడా తీసేటటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం.